పల్లవి వాళ్ళ నాన్న ఆదిత్య అంటూ ఉంటారు, నీ చేతిలో కప్పు షాలు ఉందంటే నువ్వు గెలిచినట్టేగా అని చెప్పి అనగానే, అంతేగా మరి అని చెప్పి అంటుందన్నమాట పల్లవి. ఎంత మంచి శుభవార్త అని చెప్పి గుండమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మ, నీకు మాట ఇచ్చినట్టుగా నేను విన్ అయ్యాను, ట్రాఫీ గెలుచుకొచ్చాను చూడు అని చెప్పి గుండమ్మ చేతిలో ఆ షాల్ ఆ ట్రాఫీ పెడుతుంది. ఇక చూసుకొని మురిసిపోతూ ఉంటుందన్నమాట. ఇదిగోండి చూడండి అని చెప్పి ఆదిత్య, ఇటు అక్కడ తాతగారు వాళ్ళు కూడా చూస్తూ ఉంటారనమాట ట్రాఫీని. ఇక చాలా సంతోషపడుతూ ఇక ఆదిత్య ఆ ట్రాఫీని చూస్తూ ఉంటే గుండమ్మ పల్లవిని హక్ చేసుకుంటుంది. నాకు ఇచ్చిన మాట కోసం ఇంత రిస్క్ చేసావు ఈ అమ్మకి ఇచ్చిన మాట కోసం అని చెప్పి అనగానే, అమ్మ నువ్వు ఎవరివి? మా అమ్మవి. మరి నీకిచ్చిన మాట నేను ఎలా తప్పుతాను చెప్పు? ఎలాగైనా ఆ అమ్మకున్న పోలికలే కూతురికి కూడా వచ్చాయి. నీకు ఎక్కడ అపజయం లేదు, నాకు కూడా అపజయం ఉందంటావా? ఉండనే ఉండదు అపజయం. నీలాగే నేను ప్రతిదీ గెలుచుకుంటూ పోతాను జీవితంలో అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఇక తాతగారు, అమ్మ పల్లవి, అక్కడ నేను ఎవరు ఏమీ గుర్తుపట్టలేదు కదా, ఇబ్బంది ఏం కాలేదు కదా అని చెప్పి ఆయన అడుగుతూ ఉంటే, లేదు తాతగారు, ఎవ్వరూ ఏమీ గుర్తుపట్టలేదు అని చెప్పి అంటుంది పల్లవి. సరే ఉండు, నేను నీకోసం స్వీట్ తీసుకొస్తాను కిచెన్లోకి వెళ్ళి అని చెప్పి గుండమ్మ వెళ్ళి ఇక లడ్డు అది తీసుకొచ్చి ఇటు ఆదిత్యకి శ్రీనివాసరావుకి ఇస్తుంది. ఇక పల్లవికి తినిపిస్తూ ఉంటే ఇక అందరూ స్వీట్స్ తినిపించుకుంటూ అలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే బయట నుంచి వైష్ణవి వచ్చి షాక్లో అలా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వీళ్ళంతా ఒక్కసారిగా వైష్ణవిని చూసి అలర్ట్ అవుతారనమాట. ఇక గుండమ్మ మెల్లగా ఆదిత్యకి సైకిల్ చేస్తుంది. ఆదిత్య చేతిలో ఉంటుందన్నమాట ట్రాఫీ. ఇక అప్పుడు మెల్లగా ఆదిత్య సోఫా వెనకాల పెట్టేస్తాడనమాట ట్రాఫీని, దిండు కింద దాసేస్తాడనమాట వైష్ణవి చూడకుండా. ఇక వైష్ణవి రాగానే ఇట్లా వచ్చి, ఏంటి అందరూ తెగ సంతోషంలో ఉన్నారు, స్వీట్స్ తినిపించుకుంటున్నారు, లడ్డూలు, ఏమంతా ఇప్పుడు జరిగిందనో అని చెప్పి అనగానే, అప్పుడు ఇక తాతగారు అంటారు, శ్రీనివాసరావు అంటే, ఏం లేదమ్మా వైష్ణవి, అది మన పల్లవి పెళ్లి కుదిరింది కదా అందుకనే అనగానే, అప్పుడు వైష్ణవి, నాకైతే నమ్మశక్యంగా అనిపించట్లేదు, ఎంగేజ్మెంట్ అప్పుడు స్వీట్ తినిపించలేదు, పెళ్ళి డేట్ ఫిక్స్ అయినప్పుడు స్వీట్ తినిపించలేదు, ఇప్పుడేంటో అని చెప్పి అనగానే, అప్పుడు గుండమ్మ అంటే, ఏం లేదు వైష్ణవి, రేపు పెళ్ళాక వాళ్ళ అత్తగారు పంపిస్తారో లేదో, అంటే ఇంత ఫ్రీక్వెంట్గా వస్తుందో లేదో ఇంటికి, ఇక అలా ఊరికే ఏదో స్వీట్స్ తినిపించుకుంటున్నాం అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి అనగానే, ఇక మనసులో వైష్ణవి, ఏదో ఉంది, వీళ్ళు ఏదో దాస్తున్నారు, ఇంత సింపుల్ వాటికి వీళ్ళు స్వీట్లు తినిపించుకొని నవ్వుకునే రకాలు కాదే, ఏదో ఉంది అని చెప్పి, సరేలే అని చెప్పి వైష్ణవి తను పైకి వెళ్ళిపోతుంది. ఇదిగో అమ్మ, నీ ట్రాఫీ తీసుకో అని చెప్పి ఇక పల్లవి చేతిలో పెడతారనమాట ఆదిత్య. ఇక నేను బయలుదేరుతానమ్మా అని చెప్పి పల్లవి అనగానే, అప్పుడేనా అని చెప్పి అంటుంది గుండమ్మ. అప్పుడు ఆదిత్య అంటారు, వెళ్ళనీలే గుండమ్మ, మళ్ళీ ఇప్పుడే చూసావు కదా వైష్ణవి కాసేపు ఇలా ఉంటేనే పల్లవి ఎన్ని డౌట్లు ఎన్ని క్వశ్చన్స్, ఇక మనం ఇక్కడే కూర్చొని ఇలా మాట్లాడుకున్నాం అనుకో ఏదో రకంగా దొరికిపోతాము, మళ్ళీ ఇంకేమన్నా ఉందా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే శ్రీనివాసరావు, అవునమ్మా, అసలే ఈ వైష్ణవి ఏ చిన్నదున్నా వెంటనే ఫోన్ చేసి కూతురికి చెప్పేస్తుంది, మళ్ళీ పల్లవికి వాళ్ళ అత్తగారి తరపున ఏదో ఒక ఇబ్బంది వస్తుంది, వెళ్ళని అని చెప్పి అందరూ అన్నంతో, సరే అమ్మ వెళ్ళు జాగ్రత్త అని చెప్పి అంటుంది గుండమ్మ. సరే అమ్మ వెళ్ళొస్తాను అని చెప్పి ట్రాఫీ అది తీసుకొని పల్లవి బయలుదేరుతుంది. మరోపక్క చరణ్ ఆలోచిస్తూ ఉంటాడు, అసలు గుడిలో తను ఎలా ఉంటుందో తెలీదు, వాయిస్ ఒక్కటే తెలుసు, ఇప్పుడు మనిషిని చూశాను, లిఫ్ట్ కూడా ఇచ్చాను, కానీ ఈ టైంకి వెళ్ళి నేను అసలు కలవలేకపోయాను, నా మనసులో మాట చెప్పలేకపోయాను, మళ్ళీ ఆ అమ్మాయి అసలు ఎప్పుడు కలుస్తుందో ఏంటో అని చెప్పి అలా కంగారు పడుతూ ఉంటే, అవును నేను ఎందుకు ఇలా కంగారు పడుతున్నాను, అసలు ఆ కాంపిటీషన్ దగ్గరికి వెళ్ళి నేను డీటెయిల్స్ కనుక్కోవచ్చు కదా, 10 కంటెస్టెంట్స్ సెలెక్ట్ అయ్యారు, అందరి డీటెయిల్స్ పేర్లు అలాగే వాళ్ళ అడ్రస్ తీసుకుంటారు కదా, సో నేను అక్కడికి వెళ్ళి కనుక్కుంటాను అని చెప్పి ఇక అనుకుంటాడనమాట, ఎందుకు ఊరికే టెన్షన్ పడ్డాం అని చెప్పి. మరోపక్క ఇటు భువన అయితే ఇక చాలా చిరాకు పడుతూ ఉంటుంది, ఇతల ఈ దొంగ మొహంది ఎక్కడి నుంచి వచ్చిందో టైంకి దేవి వచ్చి ట్రాఫీని కొట్టేసుకొని ఎగరేసుకొని వెళ్ళిపోయింది, పల్లవి అనుకుంటే ఈ దేవి తగులుకుంది అని చెప్పి అక్కడ ఫ్లవర్ వాజ్లు అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి సోమలత అక్షిత వస్తారు, ఏంటి భువన ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని చెప్పి అనగానే, మరి లేకపోతే ఏంటంటే ఆ పల్లవి తగులుకుంటుంది అనుకుంటే ఈ దేవి వచ్చి ట్రాఫీని కొట్టుకొని పోయింది, అసలు నేను చరణ్ని వదులుకోవాల్సి వస్తుందని అసలు అనుకోలేదు అని చెప్పి అనగానే, అప్పుడు సుమలత, చూడు భువన, నువ్వేదో ఈ కాంపిటీషన్లో విన్ అవుతావనో లేదంటే పాటలు పాడతావనో నేను నా కోడలుగా అనుకోలేదు, నేను ముందే మీ మమ్మీని నిన్ను మీ స్టేటస్ని చూసుకొనే కదా సెలెక్ట్ చేసుకున్నాను, నువ్వేమి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చరణ్ని వదులుకోవాల్సిన అవసరమే లేదు, నువ్వు నా మీద నమ్మకం ఉంచు, నేను ఏదో రకంగా పల్లవిని ఇంట్లో నుంచి పంపించేస్తాను కదా, తను ఇంకా పెళ్ళి జరుగుతుంది అన్న ఇదిలో ఉంది, పెళ్ళి జరగదు పాడు జరగదు, దానికి చెప్తాగా నేను దాన్ని ఎలా పంపించాలో నాకు వదిలేసి నా మీద నమ్మకం పెట్టు, నువ్వేమీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి సుమలత ధైర్యం చెప్తూ ఉంటుంది.
ఇక అక్షిత కూడా అంటుంది, "నువ్వేం టెన్షన్ పడకు భువన, ఆ పల్లవిని ఆంటీ చూసుకుంటారు" అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోపక్క ఇక పల్లవి ఏమో సుమలత ఇంటికి ఇటు ట్రాఫీ తీసుకొని వస్తూ ఉంటూ ఇంటి దగ్గర బయట ఆగిపోతుంది. "ఇదేంటమ్మా ట్రాఫీ తీసుకొని ఎంచక్కా లోపలికి వెళ్ళిపోతున్నావు, ఎవరైనా చూస్తే" అని చెప్పి ట్రాఫీని బయట దాచేసి ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక ఇటు హాల్లో ఏమో బామ్మ, ప్రసాదరావు, చంటి వెయిట్ చేస్తూ ఉంటారు పల్లవి ఎప్పుడు వస్తుందా అని చెప్పి. ఇక అప్పుడే మెట్లు దిగి వస్తూ ఉంటారు సుమలత, అక్షిత, శాన్వి. శాన్వి కాదు, భువన. ఇక ఇట్లా వస్తూ ఉంటే పల్లవి లోపలికి రాగానే, "రామ పల్లవి, రా రా, వచ్చావా" అని చెప్పి చాలా ఎక్సైట్మెంట్తోని బామ్మ మాట్లాడుతూ ఉంటే ఇటు సుమలత, అక్షిత, భువన షాకింగ్గా ఏంటి ఇలా మాట్లాడుతుంది అన్నట్టుగా చూస్తూ ఉంటారు. అమ్మ అటు చూడు అని చెప్పి మెల్లగా ప్రసాదరావు అనడంతో ఇక బామ్మ అలర్ట్ అవుతుంది. ఇక అప్పుడు సుమలత, "ఏంటి ఏదో పెద్ద కాంపిటీషన్లో విన్ అయినట్టుగా రా 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 అని చెప్పి వచ్చావా అన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి" అని చెప్పి అనగానే అప్పుడు ఇక బామ్మ, "అవును, అది కాంపిటీషన్లో విన్ అయ్యే వచ్చింది" అని చెప్పి అనగానే ఒకసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి కూడా, "ఏంటిది బామ్మగారు ఇలా చెప్తున్నారు" అని చెప్పి చూస్తూ ఉంటుంది. "కాంపిటీషన్కి వెళ్ళిందా, విన్ అయిందా" అని చెప్పి చూస్తూ ఉంటారు సుమలత వాళ్ళు కూడా. "అంటే కాంపిటీషన్కి వెళ్ళి ప్రైజ్ తీసుకుంది తినేనా" అని చెప్పి అనగానే, "తిని కాదుగా" అని చెప్పి అంటుంది అక్షిత. మరి మరి తినేదో కాంపిటీషన్కి వెళ్ళింది అన్నట్టుగా మీరెందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి చంటి అంటాడు. ఇక ప్రసాదరావు అంటారు, "అంటే ఆడపిల్ల కదా సుమా, లేట్ అయింది కదా, అందుకే వచ్చావా అన్నట్టుగా రారా అన్నట్టుగా అమ్మ మాట్లాడుతుంది, అంతే, ఇంతకు మించి ఏం లేదు" అని చెప్పి అనగానే ఇక, "ఏంటి భువన, పాపం కాంపిటీషన్లో ఓడిపోయినట్టున్నావుగా" అని చెప్పి పల్లవి అనడంతో ఇక అప్పుడు భువన పల్లవి దగ్గరికి వచ్చి, "ఇక ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నేను ఓడిపోయాను కానీ నువ్వు అసలు పార్టిసిపేటే చేయలేదు కదా" అని చెప్పి, "సో చరణ్ నావాడు" అని చెప్పి అలా భువన అన్నంతో, "ఏది మళ్ళీ అను" అని చెప్పి పల్లవి అంటుంది. "అవును, చరణ్ నావాడు" అని చెప్పి భువన మళ్ళీ రిపీట్ చేయడంతో చంప పగల కొడుతుందనమాట. ఈ లోపల చరణ్ మెట్లు దిగి పైనుంచి కిందకు వస్తూ ఉంటాడు. ఏంటి ఏంటి ఏమైంది గొడవ అని చెప్పి అనగానే ఇకప్పుడు ఇక పల్లవి అంటుంది, "అంటే ఏం లేదండి, పాపం భువన ఓడిపోయింది కదా, నేను పాపం సానుభూతితోని చూపిద్దాం అనుకుంటే ఎక్కడ అత్తయ్య గారి సపోర్టు భువనకి, తనేమో పిచ్చి పిచ్చిగా నోరు జారి మాట్లాడుతూ ఉంటే నేనేమో ఇక చేత్తోని చెంప మీద ముద్దు పెట్టాల్సి వచ్చింది భువనకి, అంతే, అదే జరిగింది" అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది. "చూడమ్మా భువన, నువ్వు అదే మనం అనుకున్నట్టుగా నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి" అని చెప్పి అనగానే, "దూరంగా వెళ్ళిపోవడం ఏంటి" అని చెప్పి అంటాడు చరణ్. "అంటే ఏం లేదు చరణ్, అది పాపం తను ఓడిపోయిన డిప్రెషన్లో ఉంది కదా, అలా అలా ఎక్కడికైనా వెళ్ళి కొంచెం డిప్రెషన్ తగ్గించుకోవాలి, అలా దూరంగా వెళ్ళాలని చెప్తున్నాను అంతే, వదిలిపెట్టి దూరంగా వెళ్ళాలి, అర్థమవుతుందా, ఎక్కడ ఉండేదాన్ని అక్కడే ఉండు" అన్నట్టుగా మెల్లగా ఇటు భువనకే వినిపించేలాగా చెప్తూ ఉంటుంది పల్లవి. అప్పుడు చరణ్ అంటాడు, "అయినా భువన కూడా బాగానే పాడింది, తన్ని ఓడిపోయింది కానీ" అనగానే, "అదే అంత బాగా పాడితే ఎందుకు ఓడిపోయిందో" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "అంటే అక్కడ వేరే అమ్మాయి అంత బాగా పాడింది మరి" అని చెప్పి చరణ్ అనడంతో ఒక్కసారిగా ఏంటి అమ్మాయి గురించి అంత గొప్పగా చెప్తున్నాడు అన్నట్టుగా ఇటు సుమలత, అక్షిత, భువన చూస్తూ ఉంటారనమాట చరణ్ని. ఇక పల్లవి, "అంటే మీరు ఆ అమ్మాయి పాట పాడితే విన్నారా" అని చెప్పి పల్లవి ఆత్రంగా అడుగుతూ ఉంటే, "అంటే వినలేదు" అని చరణ్ చెప్తాడు. "వినలేదు కానీ తను బాగా పాడడం వల్లే కదా మన భువన ఓడిపోయింది" అని చెప్పి అనగా, "ఆ అమ్మాయిని కలవాలనుకున్నాను కానీ కలవలేకపోయాను, కలిస్తే ఏం చేసేవాడివేంటి" అని చెప్పి బామ్మ పల్లవి అడుగుతూ ఉంటే, "ఏముంది అంటే వెళ్ళి కంగ్రాచులేషన్స్ చెప్పేవాడిని" అని చెప్పి అలా కవర్ చేస్తాడు చరణ్. "ఏదో ఎత్తుకొని ముద్దు పెట్టుకునే వాళ్ళ చెప్పావే" అని చెప్పి బామ్మ అంటుంది. "అలా ఎందుకు నేను చేస్తాడు నా కొడుకు" అని చెప్పి అంటుంది సుమలత. ఇక ఆ తర్వాత వెళ్ళిపోతారనమాట సుమలత వాళ్ళు. ఆ తర్వాత సుమలత, అక్షిత వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఇక భువన అంటుంది, "చూసారా ఆంటీ, ఆ పల్లవి అందరి ముందు నన్ను చెంప మీద కొట్టింది, ఎవరు నాకు సపోర్ట్ మాట్లాడలేదు" అనగానే అప్పుడు సుమలత, "ఏంటి ఏం మాట్లాడాలి సపోర్టు, చరణ్కి తెలిసిపోదా నువ్వు చరణ్ గురించి, నువ్వు పల్లవి కాంపిటీషన్కి ఇలా ఛాలెంజ్ పెట్టుకున్నారని, ఇంకెలా సపోర్ట్ చేస్తాను, అయినా నువ్వేం టెన్షన్ పడకు, పల్లవిని నేను పంపిస్తాను కదా ఇంట్లో నుంచి" అని చెప్పి మాటిస్తూ ఉంటుంది భువనకి సుమలత. మరోపక్క ఇటు రూమ్లో పల్లవితో మాట్లాడుతూ ఉంటారు బామ్మ, చంటి, అలాగే ప్రసాదరావు. "నువ్వు గెలిచావు కదమ్మా, ట్రాఫీ తెచ్చావా" అనగానే, తెచ్చాను, మరి నా విజయం కోసం మీరు ఎంతగా కోరుకున్నారు, ఎంత సపోర్ట్ చేశారు, నా విజయాన్ని చూపించాలి కదా మీకు" అని చెప్పి ట్రాఫీ చూపిస్తూ ఉంటే అందరూ పట్టుకొని మరి చూస్తూ ఉంటారనమాట ట్రాఫీని. ఈలోపు మెట్లకి పైకొస్తూ ఉంటాడు పల్లవి రూమ్ వైపు చరణ్. ఇక చరణ్ ఒక్కసారిగా వీళ్ళని చూసి, ఆ ట్రాఫీని చూసి షాక్ అయిపోతారనమాట. అయితే చరణ్ వచ్చే టైంకే పల్లవి అలర్ట్ అయిపోయి ట్రాఫీని ఇక దాచేస్తుందనమాట డెస్క్లో. ఇక ఏంటి అందరూ ఓ నవ్వులు, ఏంటి అందరు ఇక్కడున్నారు అని చెప్పి చరణ్ లోపలికి వెళ్తాడనమాట పల్లవి గదిలోకి.
అప్పుడు బామ్మ డైవర్ట్ చేయడానికి అంటే ఏం లేదు మీ పెళ్లి కబుర్లే పెళ్లి గురించి మాట్లాడుతున్నాము అని చెప్పి అనగానే ఈ లోపల ఏంటి పెళ్ళా అని చెప్పి ఇక చరణ్కి ఎక్కుళ్ళు స్టార్ట్ అయిపోతాయి అనమాట. ఇదేంటి సడన్గా ఎక్కుళ్ళు వస్తున్నాయి అని చెప్పి అలా చరణ్ అంటూ ఉంటే అమ్మ పల్లవి నీకు ఎక్కులు ఎలా తగ్గించాలో తెలుసు కదా మేము వెళ్తాం పదరా అని చెప్పి వీళ్ళంతా ముగ్గురు బయటకు వచ్చేస్తారు. ఇక పల్లవి చరణ్ దగ్గరికి వస్తూ ఉంటే ఏంటి నా ఎక్కిలు తగ్గించడానికి నువ్వు నాకు దగ్గరికి రావడానికి సంబంధం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అంటే నీకు మామూలుగా ఎక్కులు తగ్గట్లేదు కదా నేను దగ్గరికి వచ్చి తగ్గిస్తాగా అని చెప్పి పల్లవి చరణ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. సో ఇంతే అండి ఇవాళ ఎపిసోడ్ జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.